నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని కనపడుతూ ఉంది. చిన్న ప్రార్థన, ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ప్రార్థించండి. చిన్న ప్రార్థన, వాక్యం కొరకు దేవుడు మాట్లాడుతున్నట్టు చిన్న ప్రార్థన. స్తోత్రము నాయన, వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. మీరే మాతో మాట్లాడిన మమ్మల్ని హెచ్చరించి సరిచేసి దేవా నీలో తండ్రి నేను బలపరచుకుని దీనికి ఆశీర్వాదాలు స్తోత్రం. అందరికీ దయచేయండి, మనస్సుని దయచేయండి. ఆటంకపడుతున్నట్టు అపవాదం చేస్తున్నాను దూరం చేసి నీకే మహిమ మంచిది. చూడండి, దేవుడు అంటున్నాడు, చూడుము నా ఎరచేతి మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ఇది గొప్ప వాగ్దానం. చూడండి, దేవుని వైపు చూడండి. మనం దేవుని వైపు చూద్దాం, మనం దేవుని వైపు చూడాలి. ఈ లోకంలో జరిగేటివన్నీ జరుగుతాయి, అవి లోకంలో జరుగుతాయి, మనలో కూడా జరిగేటివన్నీ జరుగుతాయి. కానీ మనం ఎవరి వైపు చూడాలి? సమస్యల వైపు చూడడమా, లోకం వైపు చూడడమా, చుట్టూ చూడడమా, పరిస్థితులను చూడడమా? ఇలా చూడకుండా చూడండి. ఆయన అంటున్నాడు, చూడుము, నన్ను చూడండి, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. హల్లెలూయా. ఆయన అరచేతిలో మనల్ని ఫిక్స్ చేసినాడు, చెక్కుకొని ఫిట్ చేసినాడు, సెట్ చేస్తున్నాడు. ఫిట్ చేసే క్రమంలో సెట్ కూడా చేస్తాడు. చేయడా? ఇందులో ఫిట్ అవ్వాలంటే సెట్ చేయాలి కదా. ఇప్పుడు కలుపు అందులో ఫిట్ అవ్వడానికి, అది అడవిలో ఉంటే అది తుమ్మ కదా, ముళ్ళతో కూడింది కదా, అదేమిటి పనికిరాదు. మన తలుపులు తుమ్మ కదా. చూడండి, అది అలా అక్కడ కూర్చోవడానికి, అక్కడ ఫిట్ అయి ఉండడానికి, కప్పుకొని ఉండడానికి అది ఎంత చెక్కబడింది. చెక్కబడలేదా? చెక్కబడకుండా ఉన్నదా చెప్పండి? అడిలో ఉన్న చెట్టు, పొలంలో ఉన్న చెట్టు, అది నరకబడి, అది తీయబడి, దాని కొమ్మలన్నీ కొట్టివేయబడి, అది ఎన్నో విధాలుగా చెక్కబడితేనే ఇక్కడికి తీయబడి అది సెట్ అయి అక్కడ ఉన్నది. దాన్ని మనము వాడుకుంటున్నాం, దాన్ని మనము చూస్తున్నాం. కనుక చూడండి, నేను చెక్కుట గురించి. అలాగే అరచేతిలో రెండు మాటలు ఉంటాయి. ఒకటేమో దేవుడు అరచేతిలో చెక్కుకున్న దానికి, ఒకటేమో కాపుదల, మనకు భద్రత. ఇంతే అనుకోవద్దు. రెండవది, ఆయన చెక్కే క్రమంలో మనలో ఉన్నటువంటి ఏవైతే కొమ్మలు ఉంటాయో, ఏవైతే పనికిరాని ఏవైతే ఉన్నాయో అవి కూడా సెట్ అయిపోతాయి. ఇక్కడ రెండు విషయాలు మనం చూడవచ్చు. కనుక చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. చూడండి, వాగ్దానము ఇశ్రాయేలీయులకు వర్తించినటువంటి వాగ్దానంగా మనం చూస్తుంటున్నాం. నిర్గమాకాండంలోకి వస్తే మనము ఇంకా ముందుకు వెళ్ళవచ్చు, చక్కగా మాట్లాడుకోవచ్చు. నిర్గమాకాండం 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదవండి. 28, 9 చదువుతున్నది. వాటి మీద ఇశ్రాయేలు పేర్లను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో ఆరును,
రెండవ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కబడి వాని పనిలో ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలు పేర్లను చెక్కి బంగారు జోడలో వాటిని పొదగవలెను. చాలు. ఇక్కడ మనం చూస్తుంటున్నాము ఇశ్రాయేలీల పేర్లు, దేవుని నమ్ముకున్న వారి పేర్లు రత్నముల మీద చెక్కబడి ఉండాలి. హల్లెలూయా. వీళ్ళ పేర్లు చెక్కబడాలి, వీళ్ళ పేర్లు సెట్ చేయబడాలి. ఈ యొక్క 12 గోత్రములు కూడా 2 రత్నముల మీద 6 పేర్ల చొప్పున చెక్కబడాలని దేవుని చిత్తం. వీరు చెక్కబడి రత్నముల మీద, మామూలు వాటి మీద కాదు, రత్నముల మీద చెక్కబడాలి. 6 పేర్లు ఒకదాని మీద, 6 పేర్లు ఒకదాని మీద చెక్కబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అరచేతిలో చెక్కుకున్నాడంటే రత్నముల మీద మన పేర్లు అక్షరాలు రాయడానికి నిజంగా ఆయన చెక్కుతున్నాడు. ఆయన చెక్కుకున్నాడు ఆయన మనల్ని. నిజంగా ఇది ఆయన చేయడం ఎంత అవసరం. నేను మీకు ఎప్పటికీ చెప్పే ఉదాహరణ ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను, ఇప్పుడు కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే అది గుర్తు చేస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఒక శిల్పకారుడు తనకు చాలా రాతి శిలలను చేయటంలో నైపుణ్యం కలిగినవాడు. రాతి విగ్రహాలను, రాతి బొమ్మలను, రాతి శిల్పాలను చేయటంలో చాలా ఆరితేరినవాడు, చాలా నేర్పరి అయినవాడు. అయితే అలాంటి ఆయన అనుకున్నాడంట, నా జీవిత కాలంలో ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కాలని, ఒక మంచి శిల్పాన్ని చెక్కి నేను ఎక్కడైనా దానికి ఘనత తీసుకురావాలని చెప్పేసి అనుకొని, ఆయన మనసులో అనుకొని ఆయన బయలుదేరినాడు. మనలాంటి గుట్టలు ఎక్కువగా పెద్ద పెద్ద బండలు లేవు మనకి గుట్టలు, కానీ తమిళనాడు ఆ సైడ్ మీరు పోతా ఉంటే పెద్ద పెద్ద బండలు కనబడతాయి. బస్సులో మీరు చూస్తే కనబడతాయి, మొత్తం బండల గుట్టలే కనబడతాయి, చెట్లు ఏమి ఎక్కువ కనబడాయి, పెద్ద పెద్ద బండలు కనబడతాయి. అలాంటి గుట్టలలోకి వెళ్ళి ఒక బండని అడిగాడంట, నేను నిన్ను అందంగా చెక్కడానికి నేను వచ్చాను, నీవు నాకు అనుమతి ఇస్తావా? నేను అందరూ చూసి ఆశ్చర్యపోయేలా చెక్కుతాను అని అన్నాడు. ఓకే, అట్లా చేశానంటే ఓకే చెక్కండి అని చెప్పేసి అన్నదంట బండ. అంటే మరి చెక్కేటప్పుడు దెబ్బలు తగులుతాయి అని చెప్పేసి, చెక్కేటప్పుడు నువ్వు దెబ్బలు తినాల్సి ఉంటుంది, శుద్ధితో కొట్టాల్సి ఉంటుంది, మొలతో తొలవాల్సి ఉంటుంది, అవసరం అనుకుంటే గన్ను బట్టి నిన్ను ఎట్లంటే ఎడాపెడా చాలా బలంతో కొట్టవలసి ఉంటుంది, నిన్ను ఇంకా అనేక రీతిలుగా దిద్దవలసి ఉంటుంది, నువ్వు చాలా దెబ్బ తినాల్సి ఉంటుంది. నీకు ఒకేనా అని అన్నాడు ఆ బండతో. అంటే ఆ బండ నువ్వు దూరం వస్తానన్నాడు, నా దగ్గరికి నన్ను ముట్టకని చెప్పేసాను. అంటే ఇది అందంగా తయారు చేయబడడానికి ఇష్టమే కానీ దెబ్బలు తినడానికి ఇష్టం లేదు, దీనికి దెబ్బ వద్దు, ఇది అది ఆకారంగా లేదు, నిరాకారంగా ఉన్నది, బండ లెక్కనే ఉన్నది. మనం కూడా చాలాసార్లు దేవునికి అప్పచెప్పుకో, చెక్కడం అంటే మనకి ఇష్టం లేదు, కానీ మనమైతే మంచి రూపం కావాలి, మనల్ని అందరూ మెచ్చుకునేటట్టు ఉండాలి, మనము అందరికీ గనులుగా కనబడాలంటే చెక్కబడాలి. కానీ ఆ బండ చెక్కబడడానికి, ఆ బండ దెబ్బలు తినడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఈ చెప్పుడు అవసరం లేదు, నేను ఘనత పొందడం అవసరం లేదు, నేను మంచి రూపం పొందడం అవసరం లేదని అన్నాను. అయితే ఇంకా కొంత దూరం పోయి ఇంకొక దానికంటే పెద్ద బండని అడిగాడంట, నిన్ను అందంగా నేను నాకున్న కళను బట్టి చక్కటి శిల్పంగా చేస్తానని, ఉన్నత విగ్రహంగా చేస్తానని అడిగినప్పుడు ఈ బండ ఓకే చేయండి, మీరు దెబ్బలు నీకు పడతాయి, సుట్టతోని కొడతాను, మొలతోని తొలుస్తాను, ఇంకా అవసరం అనుకుంటే పెద్ద పెద్ద దెబ్బలు కూడా పడతాయి, దన్ను బట్టి కొట్టవలసి వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు, అరవలేదు, అంత మంచి విలువైన దానికి నేను మార్చబడుతున్నానంటే నాకు దెబ్బలు తగ్గితే నేను తట్టుకోలేనా? కొన్ని రోజులే కదా, నేను అసలైన దానిగా రూపముగా మంచి రూపము నాకు రాబోతుంది కదా, నీవు అనుకునే రూపం నాకు రాబోతుంది కదా అని చెప్పేసి అన్నప్పుడు చాలా సంతోషం అని చెప్పేసి ఆ
ఆయన ఆ బండను చక్కగా తొలిశాడంట. అందమైనటువంటి ఒక మంచి శిల్పంగా చేసినాడంట. చూడముచ్చటగా ఉందంట. ప్రత్యక్షంగా ఇలాంటి రూపము నిజంగా ఇది ఎవరు చేసిండు అన్నట్టుగానే చేసిండు, చక్కగా నిలబెట్టిండు, పోయిండు. కానీ ఆ ప్రజలు ఎవరో కాపర్లు, గొర్రెల కాపర్లు, ఆవుల కాపర్లు ఎవరో చూసి అరే అక్కడ మంచి శిల్పం ఉందంటే చెప్పేసి అక్కడ పెద్ద గుడి కట్టి అక్కడ దీనికి పెద్ద పూజలు చేసి ఇక పాలాభిషేకాలు, నీలాభిషేకాలు అన్ని చేయడం ప్రారంభించినారట జనాలు, పిచ్చి జనాలు. అలా చేయడము ప్రారంభించి అక్కడ పెద్ద గుడి కట్టి ఆ ముందున్న బండనే తీసుకొచ్చి, ముందడిగిన బండనే తీసుకొచ్చి ఆ యొక్క విగ్రహం దగ్గర పెట్టి ఆ యొక్క బండకు రోజు దెబ్బలు కొడుతున్నారంట. మొదటి బండకు రోజు కొబ్బరికాయలు కొట్టుడే. ఇక అక్కడ మొక్కుతే బాగా మొక్కులు తీరుతాయి అని చెప్పేసి ఒకడు 100 కొట్టేటోడు కాదు, 500 కొట్టేటోడు కాదు, 1000 కొట్టేటోడు కాదు, రోజు 1000 దెబ్బలు తీసుకుంటూ ఉంటుంది మొదటి బండ. రెండవ బండ మాత్రము ఘనతకు, మహిమకు, మరి ఒక మంచి రూపము కలిగి అదొక పేరు పోయినటువంటి దానికి. అంటే నేను విగ్రహారాధన గురించి చెప్పట్లేదు, కానీ నేను మహిమ గురించి చెప్తున్నా. దేవుడు తన చేతిలో తీసుకున్నాడంటే ఖచ్చితంగా రూపం వచ్చేదాకా చెబుతాడు. హల్లెలూయా. ఒక మనిషే ఒక బండను ఒక రూపం చేయాలనుకున్నప్పుడు, దాన్ని చెక్కవలసి వచ్చినప్పుడు, దాన్ని తొలవలసి వచ్చినప్పుడు, దాన్ని కొట్టవలసి వచ్చినప్పుడు, దాన్ని దిద్దవలసి వచ్చినప్పుడు దిద్దక తప్పదు, దెబ్బలు కొట్టక తప్పదు. అది కరెక్ట్ కావాలంటే దానికి దెబ్బలు తగలాలి. తగలద్దా? దెబ్బలు అద్దని పారిపోవడానికి వీలు. అరచేతిలో ఆయన చెక్కుకున్నాడు, చెక్కుచున్నాడు. ఇది దేవుడిచ్చే ఘనత రావడానికి ఆయన ఎంత మట్టుకైనా సరి చేస్తాడు. అందరికీ చేయడు, అందరికీ అవసరం లేదు ఆయన. మీరు అంటారు, మనం అంటాం కొన్నిసార్లు, మా ఊళ్ళో ఎవరికి ఇంత బాధలు లేవు, ఎవరికి ఇంత శ్రమలు లేవు, ఎవరికి ఇలాంటి కష్టాలు లేవు, నాకే ఇలాంటి కష్టాలా? అవును, నీకే ఇలాంటి కష్టాలు. ఎందుకంటే నువ్వు మామూలు దానివి కాదు, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు దేవుని బిడ్డవు. దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆయన సెట్ చేయి. ఆయన చేతికి ఒక సాధనంగా నువ్వు ఆయన చేతిలో ఒక మంచి రూపాన్ని తయారు చేస్తున్నాడు. ఎందుకంటే రోజు చూసేటోడు వంకరేదో, టింకరేదో, అక్కడ బొగుడేదో, ఏది తప్పిపోతుందో దాన్ని సరి చేసుకుంటూ వస్తాడు. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వస్తాడు. హల్లెలూయా. అంటే పాడు చేయాలని కాదు ఆయన. హల్లెలూయా. పాడు చేయాలని ఉందా? పనికి రాకుండా చేయాలని ఉందా? శిల్పకారునికి విలువచ్చే శిల విగ్రహంలాగా చేయాలని అనుకున్నాడు. కాబట్టి దెబ్బలు తప్పవు. మనకు కూడా కొన్ని దెబ్బలు తగులుతున్నప్పుడు మనం చాలా బాధపడతాం. ఆయన అంటున్నాడు, నన్ను చూడు, నేను అరచేతిలో నిన్ను చెక్కి చూస్తున్నాను, అంతేకాదు చెప్తూనే ఉన్నాను. ఈ మాటలు ఇంక కొద్దిగా మనం ముందుకెళ్ళినట్టయితే చూడండి, ఇర్మియా గ్రంథంలో మాట్లాడతాడు. ఒక ప్రవక్తకు చెప్తున్నాడు ఈ మాటలు. ఇర్మియా గ్రంథం ఒక ప్రవక్తకి మాటలు చెప్తాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనాలు చదవండి, 1 నుంచి 6 వరకు. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. యెహోవా దగ్గర నుంచి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. కుమ్మరింటికి పొమ్మంటున్నాడు. అక్కడ నా మాటలు నీకు తెలియజేద్దును. అక్కడ నేను నా మాటలు నేనేమనుకుంటున్నా అది తెలియజేస్తా అంటున్నాడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరోడు సారె మీద పని చేస్తున్నాడు. ఆయన కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ, జిగటమంటితో చేస్తున్న కుండ వాని చేతిలో విడిపోయిందంట. ఆ జిగటమన్ను మరల తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసేది. ఆ మట్టిని తీసుకొని తనకెట్లా అనుకూలమైందో అలా మళ్ళొక కుండను చేసినాడంట. అది విడిపోతే అంతటా యెహోవా వాక్కు, అంతటా మళ్ళీ దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసిన
చేసినట్లు ఈ కుమ్మరి మంటిని చేసినట్లు నేను మిమ్మను చేయలేనా? నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారిలారా మీరు నా చేతిలో ఉన్నారు. జిగటమన్ను కుమ్మరోని చేతులు ఎట్లున్నదో మీరు నా చేతులు ఉన్నారు. హల్లెలూయా. మనం ఎవరి చేతులు ఉన్నాం? ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నామంటే ఏం చేస్తాడు ఆయన? ముద్దు పెట్టుకునే ముందు చెప్తాడు. మనమేం ముద్దే పెట్టుకోవాలని కోరుకుంటాం, ఇట్లా అనాలని మనం కోరుకుంటాం. ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకునే ముందు నువ్వు ముద్దుగా లేవు కదా, అస్తవ్యస్తంగా ఉన్నావు కదా, నీ ఆకారం కరెక్ట్ లేదు కదా, నీ ఆలోచన కరెక్ట్ లేదు కదా, నీ బ్రతుకు కరెక్ట్ లేదు కదా. నిన్నేం చేయాలంటే ఫస్ట్ నువ్వు ముద్దు రావాలంటే నీ వికార రూపం పోవాలి, నీ వికృత రూపం పోవాలి, వికృత చేష్టలు పోవాలి, వికృత జీవితం పోవాలి. నీలో ఆయాసకరమైనవి ఎన్నో ఉన్నవి, అవన్నీ పోవాలంటే ఏం చేస్తాడంటే ఫస్ట్ చెక్కుతున్నాడు. ఈ కుమ్మరి ఆయన మట్టి పట్టుకున్నాడు. ప్రవక్త చెబుతున్నాడు, నువ్వు కుమ్మరోనింటికి పో అని చెప్తున్నాడు. పోయిన తర్వాత ఆ కుమ్మరోడు అప్పుడే సారె మీద జిగటమను పెట్టి పని చేస్తున్నాడు. దాన్ని కుమ్మరోని గురించి నాకు తెలుసు, నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా. సారె పెట్టి తిప్పుతున్నాడు. తిప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. మళ్ళీ కుండ తయారు చేయడం అంటే మట్టి ఎంతో మెత్తగా కావాలి, అది ఎంతో తొక్కబడాలి. మనం రొట్టె చేసేటప్పుడు పిండి ఎట్లనో ఆ యొక్క మట్టి కూడా అట్లా కావాలి, లేకపోతే రొట్టె సరిగా రాదు, పిండి సరిగా కలవకపోతే. కనుక ఆ విధంగా చేస్తాడు ఆయన తీసుకొచ్చి. అట్లా చేయబడినటువంటిది చేస్తున్నప్పుడు కూడా పిచ్చిపోయిందంట, చేతిలో పగిలిపోయిందంట. తను చేసే రూపం ఆ కుండ కష్టలేదు. రాకపోయేసరికి ఇడిచిపెట్టిండా, పోనీ అని చెప్పేసి అన్నాడా? మనం ఒక పాట పాడుకుంటాం, పనికి రాని పాత్రలని పారవేయకుమా, పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. కుమ్మరోని కంటే మన దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. రాతి శిల్పి కంటే నీ దేవుడు ఇంకా నిన్నెంతో భద్రంగా చూసుకోవాలనుకుంటున్నాడు. మనం అప్పుడప్పుడు విడిపోయినా, మనం అప్పుడప్పుడు పడిపోయినా, మనం అప్పుడప్పుడు చేతికి రాకుండా పోయినా కూడా, మనం అప్పుడప్పుడు పాడైపోయినా కూడా, వాసన కొట్టినా కూడా, కంపు కొట్టినా కూడా, కంపు పనులు ఎన్నో చేసినా కూడా మళ్ళీ ఆయన తీసుకుంటున్నాడు చేతికి. మళ్ళీ ఆయన చేతికి తీసుకొని పనికొచ్చే పాత్రగా మళ్ళీ అసలు ఈ మట్టిని ఏ విధంగా చేస్తే ఇది మంచి రూపంతో ఈ రూపంతో నిలబడుతుందని తను అక్కడ చక్కటి మాట వాడినాడు, యుక్తమైనట్టు. అంటే తనకు ఏ విధమైనటువంటి రూపం అవసరమో తను యుక్తమైన సరి అయిన ఆలోచన చేసి మళ్ళీ ఒక పాత్ర చేసిండట. మళ్ళీ ఒక పాత్ర చేసి ఆయన మళ్ళీ పాత్ర చేసి ఆ ప్రభువు కనుపరిచినాడంట. మళ్ళీ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రవక్తతో ఇప్పుడు చూడు, నేను సెలవిస్తున్నాను. ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ ప్రత్యక్షమై, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? హల్లెలూయా. కుమ్మరోడు మంటిని అది విచ్చిపో
మనల్ని పారేస్తాడేంది? తన చేతిలో పెట్టుకున్నప్పుడు అట్టిగా విసిరేస్తాడేంది? విసిరేయడు. పనికిరాని పాత్ర అని విసిరేయడు. కానీ ఈ పాత్ర మరి ఎలా చేయాలనుకున్నాడు? అది కాకపోతే ఇంకొక యుక్తమైన సరి అయిన ఈ విధంగానైతే నిలబడుతుంది నా కుమార్తె, నిలబడతాడు నా కుమారుడు అని చెప్పేసి ఇంకొక పాత్ర కుమారుడు ఎట్లా చేసిండో, నేను మిమ్మల్ని అట్లా చేయలేనా? నేను మిమ్మల్ని అట్లా చేయలేనా? నా వల్ల కాదా? నేను చేయలేనా? మీ విషయంలో మీ సమస్యను నేను చేయలేను అనుకుంటున్నారా? కుమ్మరోడు ఒక్కసారి విడిపోతే ఇంకొకసారి అది పారేయకుండా మళ్ళీ కూడా తయారు చేస్తున్నాడే. అంతకంటే నేను మీ మీద ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉన్నాను. మీరు నా వాగ్దాన పుత్రులు. ఇశ్రాయేలీల విషయంలో నేను ఖచ్చితంగా నేను మళ్ళీ జిగటమనైన కుమ్మరి ఉన్నట్టుగా ఇశ్రాయేలీలారా మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. మిమ్మల్ని తయారు చేయడమే నా పని. మీకు ఘనత తీసుకురావడమే నా పని. మీకు గొప్పతనం తీసుకురావడమే నా పని. మీరు మంచి పాత్రలుగా ఉండడమే నా పని. మీరు పనికొచ్చే పాత్రలుగా ఉండడం నా పని. మిమ్మల్ని నేను విడిచిపెట్టా. మీరు విడిపోయినా, మీరు పడిపోయినా, మీరు చెడిపోయినా మళ్ళీ నేను చేతిలోకి తీసుకుంటున్నాను. నిన్ను మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకుంటాను. మళ్ళీ నా చేతిలో చూసుకొని నీకు ముద్దు పెడతాను. నిన్ను గొప్పవాడిగా నేను చూసుకుంటున్నాను. చేతిలోనే ఆయన చెక్కుకున్నాడండి. ఇప్పుడు సెల్లులు ప్రపంచమంతా చేతిలో వీడియో కాల్ చేస్తే ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఇది సెల్ కంటే ముందు ఆయన దేవుడే ఆయన చేతిలో చూసుకొని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా మనకంతా దేవుడు కృపను అనుగ్రహించినాడు. ఇంకా కుండ విషయంలో చెప్పాలంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినాను. ఒక ఆయన అంట 2 కుండలు కొనుకొచ్చినాడంట, నీళ్లు మోస్తున్నాడంట. ఒక కుండ అది అక్కడ దానికి మట్టి రౌతుండేనంట. మట్టిలో ఏదో రౌతుండేనంట. ఆ రౌతు అందులోనే ఉండే. ఈయన తీసుకొచ్చినాక కాస్త నీళ్లు మోస్తుంటే ఆ రౌతు బయటకు వచ్చేసింది. రౌతు బయటకు వచ్చేసరికి చిన్న హోల్ పడ్డది, చిన్న రంధ్రం పడ్డది. ఆ కుండకి చిన్న రంధ్రం పడ్డది. చిన్నగా నీళ్లు పోతుండే. దూరం నుంచి బావి కాడ నుంచి ఆయన నీళ్ళు తీసుకొచ్చుకునేవాడు కావడితోని. అయితే ఆ నీళ్ళు తీసుకొస్తుంటే వచ్చేసరికి ఇంటికి తీసుకొచ్చేసరికి సగం నీళ్ళు పోయేది. చాలా బాధపడుతుందంట కుండ. ఆ కుండ బాధపడుతుంటే ఈ యజమానుడు ఆలోచించిందంట, నేను నా యజమానునికి సగం నీళ్ళు వేస్తున్నా, అయినా నా యజమానుడు నన్ను మోస్తున్నాడు. నేను నీకు సరిగ్గా పని కట్టలేదు కదా, నువ్వు నన్ను ఎందుకు వాడుకుంటున్నావు? ఇంకో కొత్త కుండను కొనుక్కో, నన్ను మూల పడే అని అంటే ఆ యజమానుడు లేదు, నేను నిన్నెట్లా పడేస్తాను? నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు. నేను ప్రొద్దుటే వెళ్ళినాను, ఏ త్రోవనైతే నిన్ను తీసుకొని వస్తానో ఆ త్రోవలో నేను పూల మొక్కలు చల్లినాను, చామంతి పూల మొక్కలు వాటి విత్తనాలు చల్లినాను. రోజు నేను ఇలాగే నీళ్లు మోస్తాను, చూడు ఒక దినం అని చెప్పేసి కొన్ని దినాలు ఆ చామంతి పూలు చెట్లు పెరిగి పూలు పూసి ఆయనకు మంచి ఆదాయం ఇచ్చే విధంగా మారినాయంట. సగం నీళ్ళు పోతున్నాయి, కానీ ఆ సగం నీళ్లు ఆయన సంపాదించే సంపాదన కంటే పూల వలన లాభం ఎక్కువ వచ్చిందంట. హల్లెలూయా. తెలుసా ఈ సంగతి? పూల వలన లాభం ఎక్కువ. ఆయన ఆ యొక్క రంధ్రం పడిన కుండను కూడా యజమానుడు వాడుకుంటలేడా? ఆ పొయ్యే నీళ్ళను వాడుకుంటున్నాడు. ఒకవేళ నీ నీళ్ళు పోతున్నాయేమో, నీ బలం పోతుందేమో, బాధపడుతున్నావేమో, ఆరోగ్యం పోతుందేమో, ఇంకా ఎటొచ్చిన డబ్బులు అటే పోతున్నాయేమో, బాధపడుతున్నావా? ఏం కాదు, అది పెట్టుబడిగా నీకు నిలబడతాయి. హల్లెలూయా. నిజంగా నమ్మండి. ఏదైనా అలాంటివి ఉంటే ఆయనకు తెలుసు, అలాంటి బలహీనతలు ఉంటే ఆయనకు తెలుసు. వాటిని ఏ విధంగా రెట్టింపు ఆశీర్వాదకరంగా మార్చాలో. హల్లెలూయా. ఒక సగం నీళ్ళే కానీ ఆయన జీవిత సంపాదనలో మంచి సంపాదనగా మారినాయి ఆ యొక్క రంధ్రం పడ్డ కుండ నీళ్ళు.
గొప్ప సంపాదనగా మారింది. నిజంగా అలా మారుస్తాడు ఆ యజమానుడు. హల్లెలూయా. ఈ యజమానుడు కాదు, కావిడి పోసే యజమానుడు కాదు, ఆ యజమానుడు, ఆ తండ్రి. నీకు ఒకవేళ అలాంటి ఏమన్నా ఉన్నాయి, అలాంటి బలహీనతలు ఉన్నాయేమో, నిజంగా నన్ను నేను చెప్తున్నా, అరచేతిలో చెప్పుకున్నాడు మనల్ని విడిచిపెడతాడా? మీకంటే ఎక్కువగా ఆయన ఆలోచనలు, ఆయన యోచనలు, ఆయన తలంపులు మన మీద విస్తారంగా ఉన్నాయి కాబట్టి విడవడు. ఏ విధంగా ప్రయోజకురాలుగా, ఏ విధంగా ప్రయోజకుడుగా, ఏ విధంగా శాపంలోనే దీవెనకరంగా ఎట్లా మారుస్తాడు ఆయన మారుస్తాడు. మనమేం బాగున్నామని నిజంగా నా జీవితం గురించి నేను వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పాలంటే దుర్భరమైన జీవితం నాది. చిన్నప్పుడు చాలా దుర్భరమైన బ్రతికినాను. అంటే చిన్నప్పుడు బాల్యంలో నిజంగా సరి అయిన భోజనం లేదు, సరి అయిన బట్టలు లేవు, సరి అయిన బ్రతుకు లేదు నా జీవితానికి. అయితే అలా బ్రతుకుతున్న నా బ్రతుకును దేవుడు చూసినాడు. లేదు నా కుమారుడు ఇలా బ్రతుకుతున్నాడు కదా, నేను ఇంకో రకంగా బ్రతికించాలని అనుకున్నాడు. ఆయన బ్రతికించే విషయంలో నడిపిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ ఇక్కడ కూడా శ్రమలు ఎదుర్కొన్నాను. కానీ దేవుడు బ్రతికించే విషయంలో ఎప్పుడు విడిచిపెట్టాడు, బాగు చేసే విషయంలో ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన ఇంకా ఆ క్రమంలో నా బలహీనతలను బలంగా మారుస్తున్నాడు. కనుక ఆ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ ముళ్ళును తీసే, ఈ ముళ్ళును తొలగించు అని ముమ్మారు ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? కట్టుబడి ప్రార్థన చేసినాడు. పౌలు మీద పడ్డోరు బాగా అవుతున్నారు, కానీ ఈయనకు మాత్రం పెద్ద ముళ్ళు ఉంది, పెద్ద నొప్పి ఉంది. ఆ నొప్పిని తొలగించుదేవా అని పౌలు ప్రార్థన చేస్తే తొలగించలేదు. అర్థమైందా? దాన్ని తొలగించలేదు. కానీ ఏమన్నాడు తెలుసా? నీ బలహీనతలోనే నా బలం నీకు పంపిస్తా. హల్లెలూయా. నువ్వు బలహీనతలోనే ఉంటావు, కానీ రోజు నా బలం నీకు పంపిస్తా. ఆ రంధ్రం అట్లాగే ఉంటుంది, కానీ అది సంపాదనగా మారింది. నిజంగా ఆ యొక్క రాతి దెబ్బలు తింటది, కానీ అది చాలా గొప్పగా అవుతుంది. దేవుడు అరచేతిలో చెప్పుకున్నది సెట్ చేయడానికి, దీవెనకరంగా మార్చడానికి మనల్ని ఆ విధంగా చేస్తున్నాడు. కనుక ఇర్మియాకు గొప్ప ప్రవక్తకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కుమారునికి ఇవ్వు, నేను చెప్పవలసిన సందేశం నీకు ఇస్తా, నేనేమనుకుంటున్నా అది నీకు చెప్తానంటే ఆయన వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు. అందుకే చర్చికి పో, నీకు చెప్పవలసిన నేను చెప్తా అంటున్నాడు దేవుడు. మీరు వస్తే మీకు అర్థమవుతుంది మీ జీవితం ఏంటో, మీ బ్రతికేంటో. దేవుని మాటలు వింటే అర్థమవుతుంది, దేవుడు చెప్పింది వింటే అర్థమవుతుంది. ప్రవక్త కాదు, అంతసేపు అర్థం కాలే. ఇశ్రాయేలులను నేను నిజంగా ఈ యొక్క కుమ్మరివానిలాగా నేను మీకు చేయలేనా? నేను మిమ్మల్ని పడేస్తాను అనుకుంటారా? నేను మిమ్మల్ని తీసేస్తాను అనుకుంటారా? నేను మిమ్మల్ని చూసుకోను అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అనుకున్నారా? మీరు ఈ లోకంలో తల్లిదండ్రులు పైననే ఉంటుంది. తల్లి విడిచినా, తండ్రి మరచినా ఆయన మరువడు, ఎన్నడు విడువడు, ఎడబాయని దేవుడు మన దేవుడు. కనుక ఆయన వాగ్దానాలు ఎప్పుడు నిలబడేవి మనం నమ్మాలి. ఈ మన కోరిక అరచేతిలో చెప్పుకున్నాడు ఆశీర్వదిస్తాడు. మన చేతిలో ఉన్నాం. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉన్నారు మీరు? నేనెవరి చేతిలో ఉన్నా? దేవుని చేతిలో ఉన్నా. దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు దేవుని బిడ్డలు దేవుని చేతిలో ఉన్నా. కుమ్మరో చేతిలో మట్టి ఎట్లున్నదో పుట్ట చేయడానికి సిద్ధంగా, ఆయన చేతిలో నువ్వునేనట్లున్నావు. మట్టే అని ఘనతకు కారణంగా నిలబడుతుంది, మహిమకు కారణంగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది మట్టే, ఇది ఎక్కడో ఏమైపోయేదో ఈ కుండ, కానీ దేవుడు ఈ కుండకు రంగులు దిద్ది, ఈ కుండను పనికొచ్చే పాత్రగా చేసి, ఈ కుండ బలహీనతలనే బలమిచ్చి ఆ పనికొచ్చేటట్టు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేస్తున్నట్టుగా నిన్ను నన్ను కూడా మనల్ని కూడా దేవుడు ప్రయోజనకరంగా చేస్తాడు. ఆయన కొట్టినప్పుడు ఓర్చుకోండి. ఆయన సెట్ చేస్తున్నప్పుడు అబ్రహామును పిలిచిండు. ఎన్నిసార్లు ఆయనను సెట్ చేయడానికి, ఎన్నిసార్లు ఆయన విశ్వాసాన్ని పరీక్షించలేదా? విశ్వాసాన్ని పరీక్షించలేదా? శద్రక్ మేషక్ అబేద్నెగోలను పరీక్షించలేదా? దానియేలును పరీక్షించలేదా? ఎస్తేరును పరీక్షించలేదా?
సరిచేయబడేటోడు, చక్కగా చేయబడేటోడు. కనుక చక్కగా చేసే క్రమంలో దెబ్బలు పడుతున్నాయి అంతే. హల్లెలూయా. తట్టుకో, మంచిది భరించుకో, ఓర్చుకో. రేపు ప్రయోజకుడు నీవే అవుతున్నావు. ఎందుకంటే నువ్వు ఆయన చేతిలో నేను పడేవు. హల్లెలూయా. పడేయడు, పనికి రాతి కూడా పనికొచ్చేలా చేస్తాడు. నేనేం పనికొస్తున్నా అంటే నేను పనికొచ్చే క్రమంలోనే తీసుకున్నాడు. ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు, చెక్కుతూనే ఉన్నాడు. ప్రయోజకురాలుగా, ప్రయోజకుడిగా ఉండడానికి దేవుడు నేను ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడు ఈ మాట దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు పోయండి, కళ్ళు వంచండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు తన ప్రేమ తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే ఎక్కువగా చూపుతున్నాడు. ఒక శిల్పకారుడు తన కళను ఏ విధంగా ఆ రాతి పైన ప్రదర్శించడానికి చూస్తున్నాడో అంతకంటే ఎక్కువగా నీ రాతి జీవితాన్ని, నీ నిరాకారంగా అస్తవ్యస్తంగా ఉన్న నీ బ్రతుకును ఒక అందమైన బ్రతుకుగా, ఆశీర్వాదకరమైన జీవితము నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చేతిలో విచ్చిపోయి విడిపోయిన నిన్ను మళ్ళీ ఇంకొక పాత్రగా తయారు చేయడానికి చూస్తున్నాడు. దెబ్బలు తింటున్న నిన్ను బాగు చేయటానికే, బాధను అనుభవిస్తున్న నిన్ను బలపరచడానికే. ఏ బాధలు నీకున్నా భయపడకు నా సహోదరి సహోదరుడా. ఆయన నీకు ప్రాకారం వేస్తున్నాడు. ఆయన నీకు ప్రాకారం వేస్తున్నాడు. ఆయన నీకు ప్రాకారముగా ఉంటున్నాడు. ఆయన నీకు కంచెను వేస్తున్నాడు. ఆయన నీ చుట్టూ గొప్ప కాపుదలు అనుగ్రహిస్తున్నాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని కరుణ చాలా గొప్పది. ఆయన నేను ప్రతి ఉదయం దర్శిస్తున్నాడు. ఆయన చేతుల్లో నేను చూసుకుంటున్నాడు. చూసే క్రమంలో నేను ఆదరించే విషయంలోనూ, నిన్ను సెట్ చేసే విషయంలోనూ, రెండు విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు, పని చేస్తుంటున్నాడు. బాధపడకు. ఒక భక్తుడిలా పాడుతుంటున్నాడు. దేవా నీకు వందనాలు. ఈ మాటలు నాకు ఆశీర్వాదకరంగా చేయి, దీవెనకరంగా మార్చండి. అయ్యా నీ చేతిలో నేను ఉండుట నాకెంత మేలయ్యా, ఎంత ఆశీర్వాదకరమయ్యా. నువ్వు చెక్కడము, నీవు పాత్రగా చేయడము నాకు దీవెనకరమయ్యా. నీకు స్తోత్రములని చెప్పండి. స్తోత్రమయ్యా. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును
దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయనను ద్వేషించేవారు మనం. చాలాసార్లు దేవా నాకేం చేసినావని ద్వేషిస్తున్నావేమో, నీ మనసులో ద్వేషిస్తున్నావేమో, నీ తలంపులతో ద్వేషిస్తున్నావేమో, దేవుడు నాకేం చేయలేదని అనుకుంటున్నావేమో. లేదు లేదు, ఆయన ద్వేషించినా నిన్ను విడవలేదు. ఆయన నిన్ను ఎరిగినాడు. ఆయన నిన్ను చేతిలో చెక్కుకున్నాడు, చేతిలో పెట్టుకున్నాడు, చేతిలో చూసుకుంటున్నాడు, చేతిలో దాచుకుంటున్నాడు, నీ పరిస్థితులను చూస్తున్నాడు. సహోదర సహోదరి, నీకు అందమైన రూపం రావాలని, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని, నీవు దీవెనకరంగా మారాలని ఆయన నిన్ను ఎప్పుడు మరవలేదు. ఆయన నిన్ను ఎప్పుడు విడవలేదు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆయన ఆలోచనలు మహోన్నతమైనవి. నీవు చీటికి మాటికి దేవుని మీద అలవచ్చు, దేవుని దూషిస్తూ ఏం చేసినావయ్యా, నీవేం చేయలేదని ఆయన మీద అలుగుచున్నావేమో. అబ్రహాము ఎప్పుడు అలా అలగలేదు, యోబు ఎప్పుడు అలా బాధపడలేదు. యెహోవా ఇచ్చిండు, యెహోవా తీసుకుపోయిండు, ఆయనకే మహిమ, ఆయనకే మహిమ అని నీవు చెప్పగలవా? నా సహోదరి, నిన్ను ఆ విధంగానే మలవగలడు, నిన్ను ఉన్నతంగా మార్చగలడు, నీకు రెట్టింపు ఘనత చేయగలడు. ఏ విషయంలో లోటున్నదని బాధపడుతున్నావో ఆ విషయంలోనే ఆయన నిన్ను బాగు చేయడానికి రాత్రి పగలు ప్రతి ఉదయము తన కృపను పంపిస్తున్నాడు. ప్రతి దినము ఆయన బలమును పంపిస్తున్నాడు. ప్రతి దినము నీ కన్నీరు తుడవడానికి ఆయన ఉన్నాడు. ప్రతి క్షణము నిన్ను ఆదరించడానికి ఆయన ఉన్నాడు. నీ కన్నీరును నాట్యముగా మార్చే దేవుడు, నీవు కలిగిన దేవుడు. నా చేతిలో ఉన్న కుమ్మరి చేతిలో మట్టి ఎలా ఉన్నదో నీవు నా చేతిలో ఉన్నావు. కుమ్మరి ఒక పాత్రగా చేసినప్పుడు, నేను ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని చేయలేనా? నేను పనికొచ్చే పాత్రగా చేయలేనా? నేను పనికొచ్చే పాత్రగా చేయలేనా అని నీతో మాట్లాడుతున్న దేవుని స్వరం వింటున్నావా? నా సహోదరి, నా సహోదరుడా, ఆయన వాగ్దానాలు ఇప్పటికీ ఎల్లప్పటికీ ఉండేటివి. నీ పేరును రత్నముల మీద చెక్కడానికి, నీవు చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయడానికి, నీవు శ్రమలకు కూడా నడిపిస్తుండొచ్చు, నిన్ను బాధలకు కూడా నడిపిస్తుండొచ్చు, లేవులకు కూడా నడిపిస్తుండొచ్చు. భయపడకు, బాధపడకు, దేవుని చేతిలో ఉన్నావు. చూసుకుంటాడు ఆయన, చూసుకుంటాడు ఆయన. నీ కన్నిటిని తుడుస్తాడు, నీ కన్నిటిని తుడుస్తాడు, నీ భారమును మోస్తాడు, నీ బలహీనతను తొలగిస్తాడు, నీ వ్యాధిని తొలగిస్తాడు. దేవా మీకు వందనాలు నాయన. నీ బిడ్డలతో నీవు మాట్లాడిన మాటలు, నాతో మాట్లాడుతున్న మాటలు దయచేసి దీవెనకరంగా చేయండి నాయన. నీవు అనుకున్నట్లే మేము తయారు కావాలి. మేము అనుకున్నట్లయితే అయ్యా మేము దీవెనకరంగా ఉండాలి, పైగా శాపగ్రస్తంగా మారవచ్చు. ఎందరో అలా మారినారు, వారు అనుకున్న స్థానంలోకి వెళ్ళినారు, కానీ వారి ఆస్తి వారిని, వారి పిల్లలను పాడు చేసినట్టుగా మేము చరిత్రలో ఎంతో మందిని చూస్తున్నాం. వారి అంతం వారిని, వారి కుటుంబాన్ని సర్వనాశనం చేసినట్టుగా మేము చూస్తున్నాం లోకంలో. కానీ నీవనుకున్నట్టుగా మేము తయారైతే మాకే కాదు, మేము లోకానికే దీవెనకరంగా మారుతామయ్యా. నీవనుకున్నట్టే నన్ను మమ్మల్ని తయారు చేయండి. అరచేతిలో చిక్కుకున్న రాజా, మీ బిడ్డలు వారు భారముతో మూలుగుతున్నారు. వారు అనేకమైన బలహీనతలతో
వాక్యాన్ని పట్టుకొని స్థిరులుగా కదలని వారుగా జీవించే ధన్య జీవితము దయచే. ఆత్మానుసారమైనటువంటి జీవితం దయచేయమని, శరీరానుసారమైన కృంగుదల, దుఃఖము, కన్నీరు, రోదన, వేదనంతా కొట్టివేయించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నీ బిడ్డలు దర్శించినందుకు స్తుతిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించండి, వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.